నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనధికార నిర్మాణాలపై అధికారుల పక్షపాతం, కొన్నింటిని చూసి చూడకుండా వదిలేయడం, మరికొన్నింటిని అడ్డుకోవడం ఎందుకు? తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్ల ధ్వజం. తెనాలిలో కోలాహలంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికలు. సాధారణ ఎన్నికల్ని తలపించేలా పోలింగ్ ప్రక్రియ. ఎన్జీఓలతో పాటు ఓటు హక్కు వినియోగించుకున్న గెజిటెడ్ అధికారులు. రోడ్డు పక్క వ్యాపారులపై 3 టౌన్స్ ఏ పరిశీలన. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు తగదని హెచ్చరిక. వెనక్కు జరగకపోతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. పట్టణంలో అనధికార కట్టడాలపై అధికారుల పక్షపాత వైఖరిపై మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. ఈ ధోరణి తగదని బీపీఎస్ అమల్లోకి వచ్చినందున అసంపూర్తి భవనాల నిర్మాణాలను పూర్తి చేసుకునేలా సహకరించాలని సూచించారు. తెనాలి మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక రమేష్ అధ్యక్షత వహించారు. పట్టణంలో జరిగే అనధికార నిర్మాణాల విషయాన్ని కౌన్సిలర్ తాడుబోయిన రామయ్య ప్రశ్నించడంతో ఇతర సభ్యులు కూడా దీనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనధికార నిర్మాణాల్లో కొన్నింటిని మాత్రమే అడ్డుకోవడంలోని పక్షపాత వైఖరిపై వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు మొగల్ అహ్మద్ బేగ్, తాడిబోయిన రామయ్య ప్రశ్నించారు. తన వార్డులో ఒక భవనాన్ని వదిలేసి మరో భవనం నిర్మాణ పనుల్ని అడ్డుకోవడంపై హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కౌన్సిలర్లు హరిప్రసాద్ వాదన సమర్థిస్తూ తమ వార్డుల్లోనూ అదే పరిస్థితి నడుస్తోందని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన అన్నింటినీ అడ్డుకుంటామని ఏసీపీ వాణి తెలిపారు. దీంతో పాటు పట్టణంలో పెరిగిన వీధి కుక్కల సమస్యను కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కుక్కల శస్త్రచికిత్సలను 10 రోజుల్లో ప్రారంభించనున్నట్లు ఆరోగ్యాధికారి డాక్టర్ మోవా యేసుబాబు సమాధానమిచ్చారు. శస్త్రచికిత్సలు లోపభూయిష్టంగా జరుగుతున్నాయని వైస్ చైర్మన్ హరిప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు. పట్టణంలోని వివిధ సమస్యలపై కౌన్సిలర్లు ప్రశ్నించారు. చెంచుపేటలోని ఈద్గాలో పిచ్చి మొక్కలు తొలగించడంపై కౌన్సిలర్ మొగల్ అహ్మద్, కోఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుభాని ప్రశ్నించారు. ఈద్గాలో పిచ్చి మొక్కల తొలగింపు మున్సిపాలిటీలో సాధ్యపడదని ఆరోగ్యాధికారి తెలిపారు. తమ వార్డులోని అంశాలపై కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు, బోయపాటి అరుణ, కోమరాబత్తుని జయపాల్, గోగిరెడ్డి మానసారెడ్డి మాట్లాడారు. కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని, కొన్ని పనులకు టెండర్లు వేసేందుకు కూడా కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదన్నారు. ఎజెండాలోని అంశాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మన పరిధి అయిపోయిన టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవాలనుకుంటున్నారా ఏంటి అధ్యక్ష? కౌన్సిల్కి వెళ్ళి అక్కడ డిస్కస్ చేసి జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, దీన్ని డెమాన్స్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మన టైంలో శంకుస్థాపన జరిగింది అనుకోండి, మనకి అందరికీ మన తోటి కౌన్సిలర్ అందరూ కూడా మన టైంలో ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం మున్సిపాలిటీ వచ్చిందనేది మనకి సంతృప్తిగా ఉంటుంది అధ్యక్ష. ఒకసారి చెప్తున్నారా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కాదు, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సీ మా ముస్లింలు ఎవరు చెప్పినా అక్కడికి వెళ్ళాల్సిందే. అందరి తరఫున నేను అడుగుతున్నా, వేరేగా పార్టీ పరంగా నేను అడగట్లేదు. నిన్న మారిస్పేటలో ఒక లేడీ చనిపోతే అక్కడ మేము వెళ్ళడం జరిగింది. మాకేమైతే ఆ చుట్టూ 4 పక్కల సిమెంట్ రోడ్డు, మధ్యలో మాత్రం 2 నాపరాల దారి ఉంది మధ్యలోకి వెళ్ళడానికి. ఆ నాపరాల దారి కూడా మాకు తెలియట్లేదు, చెట్లు మూసుకుపోయి ఒక అడుగు దేశామనుకుంటా అధ్యక్ష. అక్కడ ఏదైతే సమాధి ఉంటుందో అది దిగిపోయి ఉండేది వర్షాలకి, దాంట్లో చెట్లు ఉండేది, తీసుకెళ్ళి ఉంటే దాన్ని పడిపోతాడు. అట్లా ఎన్నాళ్ళు 3 నెలలకు ఒకసారి మీరు చేపిస్తారు. గోడ కట్టాలని దాదాపు 1.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. దాని అది ఎందువల్ల లేట్ అవుతుంది అసలు వాళ్ళు చేయి. ఆ ఆటోలు వెళ్తున్నా కూడా బైకులు కాలంలో వెళ్ళిపోతుంది. మీరు కూడా విజిట్ చేశారు ఒకసారి, గతంలో కమిషనర్ గారు కూడా చూశారు. 3 టెండర్ పడేశారు, వర్క్ రేపు పొద్దున్నే స్టార్ట్ అవుతుందని పాత డీ గారు చెప్పారు. ఇప్పుడు దాకా నాకు ఎటువంటి ఇంకరాయి పడేలేదు అధ్యక్ష. దీన్ని ఎందువల్ల నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష? కనీసం ప్యాచ్ వర్కులు కూడా మొదలు పెట్టాము. వాటిలో ప్యాచ్ వర్కులు కూడా పెట్టండి. ప్యాచ్ వర్కులు కూడా కారణం ఏంటి అధ్యక్ష? రైల్వే బ్రిడ్జ్ స్టార్ట్ టైం పట్టిస్తాం. ఎంత ఇస్తారు? సంవత్సరం అయింది దాదాపు. టీవీలో ఓడేశారు దాని గురించి. తాగి బైకులు కాలువలో వెళ్తున్నాయి. అంత నిర్లక్ష్యం అయింది మీకు. పర్మిషన్ రాదు. ఏం పర్మిషన్ ఇంకా లెటర్ ఇవ్వలేదు సార్, రీసెంట్ గా పంపించారు. సంవత్సరం లెటర్ ఎవరు చచ్చిపోతే ఎవరు మీరు ఇస్తారా హామీ?
ఆ ఇబ్బంది కలుగుతుంది. కాలం ఉంది పక్కన, రోడ్డు ట్రాఫిక్ పెరిగిపోయింది. మల్లెపాడు, పిలుపాడు మొత్తం పరిమి నుండి అట్లుండి వస్తున్నారు. అట్లుండి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాలంలో ఎంతో మంది పడుతున్నారు అక్కడ. అంత ఇబ్బంది ఉంది. మీరు చూసారు వచ్చి ఎంత ఇబ్బంది లేదా మీరు చూసారా చెప్పండి. ఇబ్బంది ఉందా లేదా? వాళ్ళ పర్మిషన్ ఇబ్బంది ఉందా లేదా? ఎవరు చచ్చిపోతారు దానికన్నా ఎక్కువ $40 watts, $60 watts కావాలంటే ఎమ్మటి తెచ్చి బిగించేస్తున్నారు. మా వార్డులో ఒక లైట్ బియ్యమంటే సంవత్సరాలు బట్టి స్టాక్ లేదు అంటున్నారు. వాళ్ళ డబల్ లైట్ ఒకసారి చూడండి. ఒక బిల్డింగ్ ఉంది, అటు పక్క లైట్ ఇటు పక్క లైట్, ఫోకస్ లైట్ లాగా వెళ్తున్నాయి. అదే ఏం నిర్లక్ష్యం అధ్యక్ష అది. కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ చెప్పడం తెలియదు. ఆ వార్డులో కౌన్సిలర్ అయితే లైట్ లేవు. రాజకీయ నాయకులు వేరే పార్టీ అధికార పార్టీ వాళ్ళు చెత్త లైట్లు తెచ్చి బిగించేస్తారు. లైటింగ్ వేసుకోవడం తప్పలేదు అధ్యక్ష. తాగలేదు, ఇబ్బంది లేదు అధ్యక్ష. ఇదేపు తూర్పు కాలం కంటే కాలం ఉంది, కెనాల్ కాలం. ఇదేపు 60 అడుగులు రోడ్డు. లైట్లు పోయి అని ఏఈ గారికి చెప్పాను, పెట్టాము. చిన్న లైట్లు వేసారు. కానీ అప్పుడు ఏఈ గారు కూడా తీసుకెళ్ళి చూపించి ఎంఈ గారు కూడా చూపించారు. మొత్తం 14 లైట్లు అధ్యక్ష. 6,96,00,000 రూపాయలు నిలబడితే మొత్తం మీద 4,40,000 4 లక్షలు కావు. ఏది మీరు కంగారు పడిపోతారు? ఏది మీరు ఏం చేద్దాం? ఈ డబ్బంతా అది వాళ్ళని ఇద్దామా? జనాభా కోసమే కదా మీరంతా. 6,96,00,000 60,598 రూపాయలు నిలవ ఉంది ఇక్కడ. టెండర్ పిలిచినా కానీ మొత్తం ఊరు మొత్తం వేసినా 50 లక్షలు కాదు. ఊరు మొత్తం 120 కొత్తగా పెట్టారు. 120 వార్డ్స్ వేసినా కానీ ఊరు మొత్తం వేసినా 50 లక్షలు కావు. ఏంటి ఇదంతా? మీరంతా జనాభా కోసమే. అది అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. లైట్లన్నీ గతంలో చేసిన లైట్లన్నీ కూడా చిన్న లైట్లు వేశారు. దాంట్లో పడింది కంపెనీ క్వాలిటీ మెయింటైన్ చేయకుండా ఏ పడితే వేశారు. 8 రొటీన్ అయిపోయింది. కాదు ఎంఈ గారు వచ్చారు, బాగుంది సిస్టమేటిక్గా బ్రాండ్ అయ్యా అన్నారు. బ్రాండ్ ప్రకారం ఆయన చెప్పినట్టుగా అన్ని తెచ్చి పెడుతున్నారు. ఇదన్నా మీరు ఒక 50 లక్షలు ఖర్చు పెడితే ఊరు మొత్తం ఎలిగిపోయింది. మనం ఏం చేయగలం? ఎవరికి 14 పిల్లలు నవంబర్ 10, 2025 మొత్తం 4 సంవత్సరాల నుంచి మనం కుక్కలకి ఆపరేషన్ చేస్తున్నాం మేడం. 14 పిల్లలు రాత్రి 10:30 14 పిల్లలు సార్. మరి ఎక్కడ మనం ఆపరేషన్ చేస్తున్నాం ఏంటి అనేది మనం ఎవరికి ఏం అర్థం కావట్లేదు. మరి ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. ఇక ఫోటో తీసాను నేనే, ప్రత్యేకంగా నేనే దగ్గర వార్డు వైస్ చైర్మన్ గారి వార్డు 14 పిల్లలు. నా ఇంటి ముందు రాత్రి పూట రోజుకి 8 నుంచి 12 కుక్కలు పడుకొని ఉండేవి. కాకపోతే నా ఇంటికి కాపులో నేను కూడా కనుకుంటూ ఊరుకుంటున్నా. అంతకన్నా నా మెట్ల మీద పడుకుంటుంది కాబట్టి మేము ఒకటి ఊరుకుంటున్నా. 14 పిల్లలు సార్ వార్డులో. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే మీరు సర్వే చేసుకుని ఈ రోజున కెనాల్ కొప్పల సంఘం మున్సిపాలిటీలో సాధారణ సమావేశం జరిగింది. అందులో సభ్యులు ఇబ్బందులు వాళ్ళ వార్డుల్లో ఉందని వ్యక్తపరిచారు. ఒకటి కుక్కల గురించి, ఒకటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ మాకు కొంచెం బాగాలేదని వాళ్ళు బాధతో చెప్పడం జరిగింది. అవి ఏంటో పరిశీలించి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అలానే తప్పకుండా ఈ ఎజెండాలో సాధారణ సమావేశం 17 అంశాలు ఆమోదించడం జరిగింది. తప్పకుండా తెనాలిపట్నంలో డెవలప్ చేస్తానని ఉన్న 2-3 నెలలు అయినా సరే, ముఖ్యంగా శానిటేషన్ మీద కూడా ప్రజలు కూడా నా దృష్టికి వచ్చి అడగడం జరిగింది. తప్పకుండా ఈ 2 నెలల పాటు నేను వార్డుల్లో 40 వార్డుల్లో శానిటేషన్ ఏదైతే ఉందో అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా అతి త్వరలోనే నేను వార్డుల్లో కూడా వస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు కావాల్సింది శానిటేషన్ ఒకటి, లైటింగ్,
ఇలాంటి వగర ఏవైతే ఉన్నాయో దోమల మందు కానివ్వండి ఇలాంటివి ఉన్నాయో దాని మీద చర్యలు తీసుకుంటాను. ఈ కుక్కల సమస్య అనేది కూడా ఒక కమిటీ లాగా వేద్దామని సభ్యులు పోయిన నెలలో మీటింగ్లో చెప్పడం జరిగింది. అలానే ఈ రోజున మేము కమిటీని వేస్తాం. 5 పేర్లు వేసి కమిటీని నెమ్మదిగా చేస్తాం. తప్పకుండా తెనాలి పట్టణాన్ని అభివృద్ధి వైపు అడుగు వేస్తాం. శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం తెనాలిలో వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామికి విశేష పూజలు నిర్వహించారు. పట్టణానికి చెందిన శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలో కోట బద్రీనాథ్ గుప్తా ఖాళీ స్థలంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి పాటలు ఆలపించారు. తెనాలి డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తటవర్తి సూర్యనారాయణ కోట బద్రీనాథ్ గుప్తా స్వామివారికి పూజలు జరిపారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ స్వామివారి శేష వస్త్రాల్ని తీర్థ ప్రసాదాలను అందించారు. 22వ తేదీ శనివారం ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 7 శనివారాలు జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, గోలి సోమశేఖర్, కాలేపల్లి రాజశేఖర్, కోట రవిశంకర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవకే తెనాలిలో ప్రారంభించినటువంటి శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్టు గత సంవత్సర కాలంలో అనేక ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రాన్ని రూపొందించుకునేందుకు సంకల్పం చేయడం జరిగింది. బాలాజీరావుపేటలోని ప్రియాడైల్స్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు గత వారం నుండి ఏడుగుండల స్వామికి 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజున 2వ శనివారాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. జనవరి 3వ తేదీ వరకు జరిగే ఈ యొక్క 7 వారాల గానామృత కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. వెంకటేశ్వర స్వామి యొక్క కృపాకటాక్షాలు పొందాలని ఆశిస్తున్నాము. అలాగే శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ చేపట్టేటువంటి నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రం భూదాన విరాళాల కార్యక్రమంలో కూడా యావత్ భక్త జనావళి విశేషంగా పాల్గొని తమకి శక్తి కొలది భూదాన విరాళాలను పాల్గొని కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఏడుకొండల స్వామికి 7 శనివారాలు శ్రీనివాస గానామృతంతో అలరింప చేయటానికి సంకల్పించినటువంటి శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తూ స్వామివారి కార్యక్రమంలో భక్తజనులు అందరూ పాల్గొని వాళ్ళు చరితార్థం కాగలరని కోరుకుంటూ వారు చేపట్టిన భూదాన కార్యక్రమానికి విరివిగా విరాళాలు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తుంది. పట్టణ కొత్తపేటలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రహస్య బ్యాలెట్లో ఓటు వేసేందుకు ప్రభుత్వ అధికారులు బారులు తీరారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తెనాలి తాలూకా యూనిట్ ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. అసోసియేషన్ తెనాలి యూనిట్లో మొత్తం 1059 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 2 ప్యానెల్స్ పోటీ పడ్డాయి. దీంతో స్థానిక కొత్తపేటలోని అసోసియేషన్ హాల్లో ఎన్నికల ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది. 2 ప్యానెల్స్కి సంబంధించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటయ్యాయి. 2 ప్యానెల్స్కి సంబంధించి అధ్యక్ష అభ్యర్థులుగా కె మోహన్ చౌదరి, భిక్షాలు పోటీ పడుతున్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా వాతావరణం అక్కడ కనిపించింది. మధ్యాహ్నం 1 గంటకు 752 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ గడువు ముగిసే మధ్యాహ్నం 3 గంటలకు మొత్తం 874 ఓట్లు పోలయ్యాయి. కొందరు గెజిటెడ్ అధికారులు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం విశేషం. ఎన్నికల అధికారిగా సుకుమార్ వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం కానుందని ఎన్నికల అధికారి తెలియజేశారు. రోడ్డు ఆక్రమణలపై 3 టౌన్ సీఐ దృష్టి పెట్టిన నేపథ్యంలో తాజాగా మారిస్పేట ప్రధాన రోడ్లో ఆక్రమణల్ని పరిశీలించారు. తొలగించాలని సంబంధిత వ్యాపారులను హెచ్చరించారు. పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారిసిపేటలో వాహనాల రాకపోకలకు అవాంతరం కలిగిస్తున్న ఆక్రమణను శనివారం 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు సిబ్బందితో కలిసి పరిశీలించారు. చిరు వ్యాపారులు పలువురు రోడ్లపైనే వ్యాపారాలు చేస్తుండడం, వ్యాపారాలకు సంబంధించిన వస్తువుల్ని అక్కడే వదిలేయటాన్ని గమనించారు. సాయంత్రంలోగా ఆక్రమించే ప్రదేశాన్ని వదిలేసి వెనక్కు జరగాలని వ్యాపారులను ఆదేశించారు. అలాగే రోడ్డుపై వాహనాలు రోడ్డుపై రోజుతో తరబడి ఉంచుతున్న వైనాన్ని గమనించారు. మోటార్ వాహన అధికారి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వ్యాపారులు రోడ్ల నుంచి వెనక్కు జరగకపోతే మున్సిపల్ అధికారులతో తొలగింపజేస్తామని హెచ్చరించారు. అవసరమైతే కేసులు నమోదు చేసి కోర్టులో నిలబెడతామని స్పష్టం చేశారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మారిస్పేట ఏరియాలో ఈరోజు అనాథరైజ్డ్ ఎన్క్రోచ్మెంట్స్ను పరిశీలించడం అనేది జరిగింది. చాలామంది షాప్ కీపర్స్ బాగా ముందుకు వచ్చేసి ఉన్నారు. కొంతమంది అయితే డైరీ ఫార్మ్స్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆ రోడ్డు మీదే డైరీకి సంబంధించినటువంటి ట్రేస్ అన్ని కూడా రోడ్డు మీద పడేసి ఉన్నాయి. కొంతమంది వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు అయితే కంప్లీట్గా వెల్డింగ్ వర్క్ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద పడేసి ఉన్నారు. కొంతమంది చిత్తు కాగితాలకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద పడేసి ఉన్నారు. అదేవిధంగా
అట్ల దుకాణం వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు, ఫ్రూట్ వెండర్స్ వాళ్ళందరూ కూడా కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చేసారు. కాబట్టి ఈ 2 hours స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేశాం. ఈరోజు సాయంత్రం లోపు కంప్లీట్గా వాళ్ళ ఎన్కరేజ్మెంట్స్ మొత్తం తీసేసుకొని కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోవాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది మాకు ఎలాంటి ఉద్దేశం కాదు. కానీ ప్రజల రాకపోకలకి, వాహనాలు రాకపోకలకి వాళ్ళు చాలా ఇబ్బందికరం, అంతరాయం కలిగిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చాం. సాయంత్రం లోపు ఈ ఎన్కరేజ్మెంట్స్ తీసేయకపోతే మున్సిపల్ అథారిటీస్ తీసుకొని వచ్చి ఎంతవరకు ఆ కాలువ గట్టు ఎంతవరకు అవుతుందో అంతవరకు వాళ్ళ కంప్లీట్గా వెనక పంపించడం జరిగేది. కాబట్టి మాకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగనంత వరకు మేము ఒక ప్లేస్ ఇచ్చాం. అంతవరకు వాళ్ళు కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోవాలి. లేకపోతే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం, కోర్టు వారి ముందు కూడా హాజరు పెట్టడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మారస్పేట కాదు, మిగతా ఏరియాలన్నింటిలో కూడా చాలా వరకు మమ్మల్ని ఎవరు అడగబోయారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద పడేశారు. ఇక్కడ వేస్ట్గా పడేసిన కార్లు మమ్మల్ని ఎవరు అడుగుతారు అనేది ఆ కార్లన్నీ కూడా రోడ్డు మీద వదిలిపోయారు. చాలా మంది 2 wheelers కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ఈ కారు మట్టి కొట్టుకుపోయింది. దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ పడేసి ఉన్నారు. ఎవరిదంటే ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిందండి అని. ఆ వెహికల్ రికార్డు చూస్తే వెహికల్ రికార్డు కూడా దాంట్లో ఫైండ్ అవుతుంది. సో చాలా వెహికల్స్ రోడ్డు పక్కన వెహికల్స్ అన్ని రికార్డు కొడితే నిల్ రికార్డు అని వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఎంఏ గారికి చెప్పాం. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి దీనికి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతారు. అందరికీ కూడా విన్నవేస్తాం. దయచేసి పోలీసు వారికి సహకరించండి. వాహనాలు రాకపోకలు ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బంది కలిగించారంటే మీరు ఎంకరేజ్ చేయండి. మొత్తం కూడా మున్సిపల్ అథారిటీస్ని పిలిపించి కంప్లీట్గా రిమూవ్ చేయించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి పోలీసు వారికి ఇబ్బంది లేనంత వరకు మీరు ఆ షాపులు వెనక్కి జరుపుకోవాలని. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుదలకు స్వయంగా జిల్లా పంచాయతీ అధికారి వీచేసి ప్రజలకు అవగాహన కల్పించారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురు ఎందుకు వేదిక అయింది. ప్రజలు తడిపొడి చెత్త వేరు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్ సూచించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించారు. రీసోర్స్ పర్సన్ అనసూయతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని గ్రీన్ అంబాసిడర్లకు తడిపొడి చెత్త వేరు చేసి అందజేయాలని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, ఆరోగ్యానికి బాటలు పడతాయని తెలిపారు. అంగలకుదురులో 15 రోజుల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొనాలని, పచ్చదనం వెళ్లి విరియాలని, ఇందుకు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాల రోడ్డు పక్కల చెత్తను పరిశీలించారు. చెత్తను రోడ్డుపైన, రోడ్డుకి ఇరువైపులా వేయకుండా ప్రజల్ని నిరంతరం చైతన్యపరచాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ప్రతి గ్రామం ఆహ్లాద వాతావరణానికి నిలయం కావాలని ఆశిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మిత్రులు, సిఆర్పీలు, గ్రీన్ అంబాసిడర్లు, స్థానికులు పాల్గొన్నారు. తిరుమలలో కొలువైన ఏడుకుంటల స్వామికి తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు ₹1 కోటి విరాళాన్ని అందించారు. స్వామి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి వినియోగించాలని కోరారు. పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుడు కిలారి రామకృష్ణ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ₹1 విరాళం ఇచ్చారు. తన తల్లిదండ్రులు కిలారు రమేష్ బాబు, కిలారు బాల సరస్వతితో కలిసి శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరికి ₹1 చెక్కును అందించారు. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని గుదిబండ్ల వారి వీధికి చెందిన కిలారు కోటయ్య మనవడి కిలారు రామకృష్ణ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక సంపన్నులైన తల్లిదండ్రుల బాటలోనే ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలువురు విద్యార్థులను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. చెక్కు అందజేసిన కార్యక్రమంలో రామకృష్ణ సోదరి, ఆమె భర్త కూడా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనధికార నిర్మాణాలపై అధికారుల పక్షపాతం, కొన్నింటిని చూసి చూడకుండా వదిలేయడం, మరికొన్నింటిని అడ్డుకోవడం ఎందుకు? తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్ల ధ్వజం. తెనాలిలో కోలాహలంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికలు. సాధారణ ఎన్నికల్ని తలపించేలా పోలింగ్ ప్రక్రియ. ఎన్జీఓలతో పాటు ఓటు హక్కు వినియోగించుకున్న గెజిటెడ్ అధికారులు. రోడ్డు పక్క వ్యాపారులపై 3 టౌన్స్ ఏ పరిశీలన. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు తగదని హెచ్చరిక. వెనక్కు జరగకపోతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.